ఈ గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం పిండి వేసుకోవాలి ఫ్రెండ్స్. 2 గ్లాసులు. ఈ గ్లాస్తో 2 గ్లాసులు ఫ్రెండ్స్. లేక సరిపడని నువ్వులు, మిరపకాయలు ఇలా పొడి చేసేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు కారపొడి కావాలంటే కారపొడి వేసుకోండి. నేను ఈ మిరపకాయలు మిక్సీకి వేసేసుకుంటాను. వల్ల టేస్ట్ బాగుంటుంది, నూనె కూడా ఖరాబ్ కాదు. అలాగే 1 గ్లాస్ పప్పులు, కొద్దిగా అంత జీలకర్ర, దీనికి సరిపడంత ఉప్పు వేసుకుంటున్నాను. మీ దగ్గర వాము ఉంటే వేసుకొని, నా దగ్గర వాము లేదు, అయిపోయింది. వాము వేసుకుంటే అరిగింపుకు బాగుంటుంది. మిక్సీకి వేసుకొని పొడి చేసుకొని వేసుకోవాలి. ఇలా మిక్సీ కొట్టుకొని వేసుకోవాలి. అలాగే పప్పులు కూడా మిక్సీకి వేసేసుకున్నాను. పప్పులు కూడా మిక్సీకి వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు కాంచుకున్న నూనె పోసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది వేయడం వల్ల కరకరలాడుతూ బాగా వస్తాయి. ఇవన్నీ వేసినాం కదా ఫ్రెండ్స్, ఒకసారి కలుపుకుందాం. టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అమోఘం ఇలా ఉండడం, ఇవన్నీ వేసుకోవడం వల్ల. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. అన్నీ ఇలా వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్, పిండికి అంతా పట్టేలాగా. ఇట్లా వంట చేస్తే వంటలాగా రావాల. మీరు ఎక్కువ కారం తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదా దీనికి కరెక్ట్ సరిపడే కారం, ఉప్పు కారం వేసుకుంటే బాగుంటాయి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ పెట్టండి.